హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్నుని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇన్స్టెంట్ జున్ను కన్నా కూడా ఇలా జున్ను పాలతో చేసే జున్ను అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీని ప్రిపరేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు జున్ను పాలని తీసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ రోజు తీసుకున్న జున్ను పాలని తీసుకుంటున్నాను. ఫస్ట్ రోజు తీసిన జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి దీనిలో 3 కప్స్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. అదే సెకండ్ డే తీసిన జున్ను పాలు అయితే 1 కప్ జున్ను పాలకి 1 కప్ వరకు నార్మల్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 కప్స్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇవి గేదె పాలు కాకుండా నార్మల్ ప్యాకెట్ పాలు తీసుకుంటే జున్ను చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3/4 కప్ వరకు బెల్లం, 1/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం ఇంకా షుగర్ 2 యాడ్ చేసుకోవడం వల్ల జున్ను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి బెల్లం అంతా కరిగేంత వరకు పక్కన పెట్టేయాలి. బెల్లం ఇంకా షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత మీరు జున్ను ఏ బౌల్లో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి ఈ పాలని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ బౌల్లోనే జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలా కేక్ మౌల్డ్లోకి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కానీ ప్రెషర్ కుక్కర్ కానీ తీసుకొని వాటర్ యాడ్ చేసి స్టాండ్ ఏదైనా పెట్టి ఈ మౌల్డ్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్కి సరిపోయే ప్లేట్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ పెట్టి కవర్ చేయాలి. తర్వాత పైన కడాయికి కూడా సరిపడా ప్లేట్ పెట్టి ఒక 30 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇలా ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే ఫోర్క్ క్లీన్గా వచ్చినట్టయితే జున్ను పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఒకవేళ నైఫ్ క్లీన్గా రానట్టయితే మరొక 5 to 10 మినిట్స్ స్టీమ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత 2 అవర్స్ రీఫ్రిజిరేట్ చేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత నైఫ్తో ఇలా ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసి రివర్స్ చేస్తే జున్ను ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, జున్ను కొంచెమైనా వాటర్ లేకుండా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కట్ చేసి చూద్దాం. సో ఈ జున్నులో వాటర్ ఏమీ లేకపోయినా తినడానికి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ క్వాంటిటీస్తో జున్ను ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.